నా పేరు మలిసిరి సూర్యప్రకాష్. నేను 10th క్లాస్ యాదవ హై స్కూల్లో చదివాను. నాకు 10th క్లాస్లో 9.5 జీపీఏ మార్కులు రావడంతో అందరూ నన్ను ఎంపీసీ గ్రూప్ చదవమని ఫోర్స్ చేశారు. కానీ నేను సీఏ బ్యాక్గ్రౌండ్, ఎంఈసీ అనేది కాస్త బేస్గా ఉంటుందని చెప్పి అది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సీఏ కోర్స్ చదివితే లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో మాస్టర్ మైండ్స్లో చేరాను. ఎంఈసీలో మంచి మార్కులతో పాటు రీసెంట్గా జరిగిన సీఏ ఎగ్జామ్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. నా ఈ సక్సెస్కి కారణమైనటువంటి మా స్కూల్ మేనేజ్మెంట్ అండ్ మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయిన తర్వాత ఎంఈసీతో కలిపి సిపిటి కోచింగ్ ఇవ్వడం ద్వారా అటు ఎంఈసీలో మంచి మార్కులు సాధించడంతో పాటు రీసెంట్గా జరిగిన సిపిటి ఎగ్జామ్లో కూడా ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. సీఏ చదవడానికి నాకు తెలిసినంత వరకు ఎంఈసీ ఈజ్ ద బెస్ట్ గ్రూప్ అండ్ మాస్టర్ మైండ్స్ ఈజ్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ ఇట్. బేసిక్గా మాస్టర్ మైండ్స్లో నేను ఎస్ఎస్పి ప్రోగ్రామ్ జాయిన్ అవ్వడం జరిగింది. అతి తక్కువ ఖర్చుతో త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఈ ఎస్ఎస్పి ప్రోగ్రామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అతి తక్కువ ఖర్చుతో లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలంటే సీఏ కోర్స్ ఇస్ ద బెస్ట్ కోర్స్. 10th క్లాస్లో నాకంటే మంచి మార్కులు తెచ్చుకున్న మా ఫ్రెండ్స్ అందరూ పాలిటెక్నిక్, ఎంపీసీ తీసుకోవడం జరిగింది. వారందరూ ఇప్పుడు రాంగ్ సెలెక్షన్ చేసుకున్నామే అని బాధపడుతున్నారు. బట్ నేను మాత్రం సీఏ చేస్తే బాగుంటుందని ఇటువైపు రావడం జరిగింది. నేను మాత్రం చాలా కంఫర్టబుల్గా ఇంకో 2-3 సంవత్సరాల్లోనే లైఫ్లో సెటిల్ అవ్వగలను అనే నమ్మకంతో ఉన్నాను. సో ఫ్రెండ్స్, అందరూ తీసుకునే కోర్స్ తీసుకొని లైఫ్లో ఇబ్బంది పడడం కన్నా నాలాగా సీఏ కోర్స్ తీసుకొని లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వడం చాలా మేలు అని నేను భావిస్తున్నాను. మంచి కోర్సునే కాకుండా మంచి ఇన్స్టిట్యూషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను మాస్టర్ మైండ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, మీకు అదే రిఫర్ చేస్తున్నాను. సో టేక్ రైట్ డెసిషన్ అండ్ రైట్ చాయిస్. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు టేక్ దట్ డెసిషన్. ఆల్ ద బెస్ట్.